హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. పోదాం పారాదన్న నడు అందన్నాడు. ఏమైంది? ఎందుకన్నా అట్లా అంటున్నావు? హైదరాబాద్ తట్టుకోలేక ఇడికి వచ్చి మళ్ళీ ఇడికి వచ్చి తలుపుకుంటాను నన్ను. ఇప్పుడు ఎడిపోతావు? చింత చిగురు చికెన్ కర్రీ వండుదామా? చూస్తున్నారు కదా ఇప్పుడు మన వీడియో తీస్తాను. ఇది కూడా మనోడైతే ఇప్పుడు చింత చెట్టు ఎక్కే పోతున్నా. సో వీడియో అయితే చాలా ఫన్గా ఉంటుంది, మీరైతే మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా మిషన్లు కడతాయి, ఒకప్పుడు చేతులతో కట్టేది కదా, ఇప్పుడైతే మిషన్లు కడతాయి అన్నమాట. అంటే దానికి ఇంత అని చెప్పి ఉంటుంది ప్రైస్ అన్న. దానికి అది కడితే ఎంత ఉంటుంది అన్న? 50 రూపాయలు ఉంటుంది ఒక కట్టకి. 30 రూపాయలా? 30 రూపాయలు అంట ఒక కట్ట. ట్రాక్టర్లానే ఉంటుంది, అది వచ్చి కట్టిపోతుంది. గడ్డి మిషన్. వామ్మో, ఎండ మాత్రం నరకం చూపిస్తుంది. ఒరే ఒరే కొంచెం మెల్లగా పోరాదా అన్న, ఎందుకు అంత ఫాస్ట్ పోతాను? ఓ అన్న, మీకు అప్పుడు ఇక్కడ భూమి ఉన్నదని చెప్పారు కదా అన్న, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండే? చెట్టు ఉందా? ఏది? ఇక్కడ ఎండిపోయిన చెట్టు అట్లా మా చెట్టు ఉందా? ఓ అంత దూరం. అక్కడ ఇక్కడ యాభై చెట్టు కనబడుతుందా? ఊరిని అమ్మ, అంత దూరం. ఇదంతా ఉండే కానీ మా తాతకు అప్పుడు నాయనమ్మలు బాగుండి మంచి ఇంత పేక ముక్కలు వేసినట్టు వేసిడా? మాకు వస్తానికి 4 కట్టలు మిగిలినాయి. ఏది గడ్డి కట్టలా? మీ తాత అంత మంచోడానే? రసికరాజా ప్రొడక్షన్. సో మనోడైతే ఇప్పుడు కింద చింత చెట్టు అయితే ఎక్కబోతుడు. లేదు ఉన్నది మస్తున్నది, నువ్వు ఎట్లనే ఎక్కవలసిందే, నేను వీడియో కొట్టవలసిందే. నువ్వు ఇంతసేపు ఎక్కుతావా అన్న అంటే ఇట్లా చుత్తిగా నాకేళి అది ఎక్కలేనని అని. నీ బొర్రకు ఈ చింత చెట్టుకు భలే మ్యాచ్ అవుతుంది అన్న. హైదరాబాద్ ఉన్నప్పుడు మంచిగా, ఇప్పుడు తగ్గిపోయిందా? ఓ హైదరాబాద్ వేస్ట్, హైదరాబాద్ నేను ఉండా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడేరు వాళ్ళ ఇటు తిరిగింది కథ అంతా. వెరీ గుడ్ వెరీ గుడ్. ట్రై. చికెన్ ఎక్కడ పెట్టినావు? అక్కడనే ఆ చింత చెట్టు కాడ కుక్కలతో ఉంటాయి, మంచి కమ్మగా ఉంటాయి కుక్కలు. ఊరిని మరి చెప్పేటప్పుడు ఏం చేసినావు అన్న అక్కడ పెట్టేటప్పుడు? ఆయన కుక్కలు ఏం కనపడతలేవు కదా. వస్తే మాత్రం కమ్మగా ఉంటాయి, అవే వండుతాయి మనం పోయేలోపు. ఎంతసేపు ఎక్కుతావే? అర్ధగంట అవుతుంది ఎక్కుతాను బట్టి. ఈ కండ్ల గుచ్చుకుంటా. వీరాది వీరుడు సూరాది సూర్యుడు చెట్టు లెక్కగలవా ఓ గురుస్వామి అన్న. లేకపోతే హైదరాబాద్కు ఈ చింత చిగురు బిజినెస్ చేయరాదా అన్న? హైదరాబాద్కు సప్లై చేయరాదు చింత చిగురు? ఏం చేయాలి? దూకుతారా నువ్వు? ఎక్కువ తక్కువ మాట. ఎందుకన్నా అట్లా అవుతాను? ఈ గీసిన చెట్టు ఎక్కడానికి ఇట్లా చేస్తాను. నేను ఎంత పెద్ద పెద్ద ఎక్కుతుంది తెలుసా? నువ్వా? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కొత్తగా చింత చిగురు చికెన్ కర్రీ అయితే మన అన్న ప్రిపేర్ చేస్తాడు. ఎట్లుంటుందో చూడాలి. వెరీ ఎగ్జైటింగ్ అయితే ఉన్నది. సమ్మర్లో ట్రాక్టర్లో మంచి మంచి పాటలు పెట్టుకుని పోతాడు కదా మనోడు. బాగుందా అన్న? అంతేనా? నేను ఎప్పుడు తినలే అసలు చికెన్. అంటే ఒట్టి చేపలు చింత చిగురు తిన్నా కానీ ఈ చికెన్ జబర్దస్త్. అంటే ఇప్పుడు నువ్వు ఓన్లీ మన మంది తెంపుతావా, ఇంటికి కూడా తెంపుకోపోతానవా? నాకు ఏంటో కొడుతుంది అంతా. అన్న సరిపోతుందా? కొంచెం అయితే తెంపినట్టుంది.
సర్లే అదన్నా ఎందుకులే కానీ అన్న కోతి కనబడుతుంది అన్న. కోతి ఏమైనా ఎత్తుకుపోతుందా చికెన్ని? అట్లయితే ఏం కాదులే. కుక్కలు అయితే మంచిగా ఉన్నది. బాగుంది. ఇగో నేను కూడా తెంపినన్నా. ఇది చింత చిగురు దీనికి లేదు, తెంపేసిన. ఇక్కడ కనిపిస్తుందా చిన్నది? కనిపిస్తలేదు కానీ ఇగో నా చేతిలో చూడండి చింత చిగురు అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్. వర్షం వచ్చేటట్టు ఉందన్న. ఇంత వేడిగా ఉన్నా కూడా చల్లగాలి అయితే కొంచెం తగులుతుంది. ఇప్పుడైతే మనల్ని ఇన్వైట్ చేసినాం పార్టీకి. సారీ, ఆయన ఈరోజు పార్టీ ఇచ్చేది మర్చిపోయినా. ఎక్కడ పోయినా మన పార్టీ అలా, ఎందుకంటే ఎలక్షన్స్ అన్న ఈడ కూడా ఏందన్న ఈ టార్చర్ మాకు. తమ్ముడు మన అభ్యర్థి ఎవరు ఏంది కథ చెప్పు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ మొబైల్ పార్లమెంట్ సభ్యునిగా ఆయన వేస్తాడు. మనం ఇండియా కూటమి గెలిపించాలి అన్న. పోయి ఇక్కడి నుంచి తీసేయాలి. మనకు నీడనిచ్చే చెట్లు ఆ తల్లి ఏరు ఎండ కొడతా ఇది దేని కింద వచ్చి కూర్చున్నావు? ఎండ కొడతా అంటే చెట్టు కిందనే కదా. చెట్టు కింద మంట పెడితే ఇది అంటే మనం కూర్చున్న వాసాన్ని అన్న. ఇగో చెప్పేది నువ్వు, ఇంత ఎండలా మనకే బుక్కడ నీళ్ళు దొరుకుతలేవు. ఆ చెట్టు కూడా పాప నీళ్ళు లేక 2-3 నెలలు అయిదా. నీళ్ళు వద్దు అనే కానీ తీసేయి, వేరే దగ్గర పెట్టు. చెప్పిన పని చేయి, ఫస్ట్ తీయా నుంచి. మరి పోయి పెట్టరా, ఇంకొక రాయి ఉన్నది అవసరం తీసి పెట్టరా. పెడతామే, మాకు చెట్టు కన్నా ఎక్కువేం కాదు. మొత్తం దానిపెట్టి మీరు ఆ చెట్టు నుంచి వచ్చిన చింతశిగురు తెంపుకొని ఇప్పుడు చికెన్ వేసుకొని తింటావు. ఈ చెట్టు ఎందుకు అది? ఆ చెట్టు ఇంకేంది అన్న రెడీ చేస్తాను. కొరక పెడతాను, పొయ్యి రాలేరా? కాదా ఇట్లా ఒక్కదాని మీద పెడతావా? గిన్నెడ పెడతారా? కట్టెలు పెడతాను. రాయి మీదే పెడతట్టున్నాడు. రాయి మీద పెద్ద గొప్ప చదువు చదువుకున్నా అనుకున్నా కానీ నువ్వు రాళ్ళు పెడితే తీసి ఒక రాయి పట్టుకొచ్చి ఈడ పెట్టి మాట పెడతాను. చక్కదనంగా పోయి ఈడ పెట్టుకున్నాం, తీసి ఆడ పెట్టుకున్నాం. మన ఇద్దరం ఈడ కూర్చున్నాం మంచిగా దర్జా ముచ్చట్లు పెట్టుకుంటా. పాపం ఆయన చూడు, ఆయన ఒక్కడే తింటాడు అన్న చికెన్. ఏమన్నా 2 ముక్కలు ఎక్కువ. సరేలే అన్న. ఓకే, నీది 1 ముక్క, నాది 1 ముక్క, 2 ముక్కలు అన్న. 2 ముక్కలు ఎక్కువనే అవుతానులే అన్న, మేము డిసైడ్ అయినాం. సో ఆల్రెడీ కట్ చేసినావా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఇక చూడండి మనోడు ఆయిల్ ఎంత కక్కుర్తోడు అంటే, 1/2 లీటర్ ఆయిల్ తీసుకో అంటే 1/2 లీటర్లా సగం చేపించి పావు కేజీ ఆయిల్ తీసుకొచ్చిండు. ఏం చేసుకుంటావు? 1 కిలో ఆయిల్ అదే ఎక్కువ అవుతుంది. ఇదే ఎక్కువ అవుతుందా? అయితే ఓకే. నువ్వు తెచ్చిన 1/2 కిలో చికెన్ అన్న, ప్రతిసారి నువ్వు తెచ్చిన 1/2 కిలో చికెన్ అనకు. కిలోన్నర పోతారా? నువ్వు తెచ్చిన 1/2 కిలో చికెన్ కావు అన్నయ్య. వావ్, మంట కూడా అయిపోయింది. చింత చిగురు కూడా వేసేసినావా? ఏమేమి వేసినావు ఇప్పుడు దాంట్లో? సాజీరా, ఆకు, మెంతాకు, సాజీరా, మెంతాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అది చింత చిగురు కూడా ఈ ఉల్లిగడ్డలతో వేసేయాలా? సూపర్. ఆకలి అవుతుంది. ఇప్పుడే కేజీ తినొచ్చినావు అన్న, దినాల దగ్గర పోయి. 2 ముక్కలు వేసేస్తాను. 2 ముక్కలు వేసిర్రు అన్న. మనం చికెన్ తెచ్చుకునేది వాళ్ళు వేసినట్టున్నది. అదే ఎట్లాగో చికెన్ తెచ్చుకున్నారు కదా మీ బ్యాచ్, నీకు ఎందుకు ఇక్కడి నుంచి పోవని చెప్పి అన్నట్టుంది వాళ్ళు కూడా. మా అన్న చేసి అన్న ఇక నీళ్ళు. ఓకే, వెరీ గుడ్. చాలా రోజులు అవుతుంది అన్న టేస్టీ ఫుడ్ తినక. ప్లీజ్ దయచేసి మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండు. అంటే దూరం ఉండండి అన్న. ఇగో కోత వచ్చిందన్న. మాకే సరిపోదు. ఇది తెచ్చింది 1/2 కిలో అన్న, దానికి కూడా చెప్పాలన్న 1/2 కిలో తెచ్చిరానే. నువ్వు ఆన్ చేయగానే తిట్లు ఆపైనాయి అన్న నీకు. అంత కష్టం చేస్తుండగా నేను పట్టుకుని ఎట్ట తిట్టుబుద్ధి అవుతుందన్న నీకు సందీప్ అన్న? బాగా కష్టం చేసినట్టు బిల్డప్ వీడియోలో.
వావ్ సూపర్, భలే ఉందన్న చూడడానికి కూడా. బాగుందన్న. చాలా బాగుందా? అట్లుంటుంది మరి నేను వండితే. గురుసా అన్న ఏం చేస్తానమన్నా? మేమేదో బయటికి పోయి వచ్చేలోపు గిన్నె ముందు పెట్టుకొని తింటాం. ఏంది ఇది గింత? మాకేమన్నా ఉంచినావా? ఏం ఉంచినావో ఏమో నాయన. బా ఇంత సిగరెత్తే మాత్రం కమ్మగా ఉందిలే కానీ మొత్తం నేను ఒక జర ఉంచు. గజెంద్ర చల్లారుపుతున్నా అన్న, అయిపోయిందా? ఏ నిప్పుడు మిరుగులు పోయి అలా పడి అంటే మొత్తం కాదు. ఎప్పుడు వంటలు వండుకున్నాక ఇటు చల్లారిపాలే పోయి తాగినాక సీసాలు ఒక పక్కకి వేయాలి. ఇప్పుడు తాగుతాను అయితే నువ్వు? ఎవడా చెప్తానా, మొన్న మామూలుకి ఒకరిని కోసుకపోయింది, మనుషులు పుట్టుకపోయినప్పుడు తాగి మొత్తం చల్లారిపాలే. ఇప్పుడు ఆ గడ్డి కట్టలు ఉన్నాయి, గడ్డి కట్టలలో పడితే కథమే మొత్తం అంటుకుంటుంది. మడి 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 అంటుకుంటా మొత్తం పడుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఎవరైనా ఇట్లా దావత్ లాంటివి ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం ఎండాకాలం కాబట్టి కంపల్సరీ దాంట్లో అయితే వాటర్ అయితే పొయ్యండి. పెడతా ఆ సీసాలు కూడా తాగినాయి ఒక ఒడ్డుకు ఇట్లా వరాలు ఎమ్మటో ఎక్కడన్నా అయ్యేది కానీ పగలగొట్టకండి ఓకే మొత్తం. ఇక ఎందుకంటే ఇప్పుడు మీరు పగలగొట్టడం వల్ల రైతు రేపటి రోజున దున్నుతాడు దాన్ని, సో అప్పుడు చాలా ఇంజురీస్ అయితే జరుగుతాయి. నారే పోయటానికి మనకి కాలు కోసుకపోతాయి, నాటేస్తున్నప్పుడు లేడీస్ కు చేతులు కోసుకపోతాయండి, సో అదన్నమాట. ఎడ్లకు కోసుకపోతా అంటే ఎడ్లు పనిదానుగా yes సిగాకు. Please subscribe for more videos. Thank you.